గుడ్ మార్నింగ్. Good morning, గుడ్ మార్నింగ్ సార్. Good గుడ్ morning, మార్నింగ్ సార్. ఏంటయ్యా నువ్వు చేసింది? కంపెనీ నడిపే లక్షణం ఇది. ఇన్ఛార్జ్ అయ్యి ఒక వారం కూడా కాలేదు, అందువల్ల షేర్స్లో 10% లాస్. అది సారీ ఎవరికి కావాలయ్యా నీ సారీ? ఇదెంత ముఖ్యమైన ప్రాజెక్ట్ తెలుసు కదా. మిస్టేక్ అయింది అంకుల్. డోంట్ కాల్ మీ అంకుల్, కాల్ మీ సార్. నా కూతుర్ని నీకు ఇచ్చింది, ఈ కంపెనీని కాదు. ఇంతవరకు నా కూతురు సెలెక్ట్ చేసింది, తనకు నేనిచ్చింది అన్నీ బెస్ట్ మాత్రమే, ఎక్సెప్ట్ యూ. ఎంతగానో చెప్పాను, తను వినలేదు. ఏమయ్యా, ఒక చిన్న పని కూడా చేయడం చేత కాలేదు. ఎందుకయ్యా ఈ సీట్ కోసం ఆశపడుతున్నావు? ఎనీవేస్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఐ వాంటెడ్ యూ టు లీవ్ మై ఆఫీస్ రైట్ నౌ. ప్రకాష్, ఏమైంది? వాట్ ఆర్ యు డూయింగ్? ఏం లేదు, సారీ. నువ్వు పడుకో. ఎలా పడుకోవాలి ప్రశాంతంగా? దిస్ ఈస్ ఇన్సేన్. ఎందుకు రెస్ట్లెస్ గానే ఉన్నావు? ఏం లేదంటున్నా కదా, నువ్వు పడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇరిటేట్ చేయకు. ప్రకాష్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? ప్రకాష్, ఒక్క నిమిషం. ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడు అడిగినా ఏం లేదు ఏం లేదు అంటున్నావు. ప్రకాష్, ఐ థింక్ యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. యూ నీడ్ సమ్ ట్రీట్మెంట్. ఏమీ లేదు, జస్ట్ లీవ్ మీ అలోన్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నువ్వు చేసేవన్నీ చూస్తుంటేనే ఆక్వర్డ్గా ఉంది. పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. వదిలిపెట్టమంటున్నా కదా. సారీ. దిస్ ఈజ్ ద ఎండ్. ఇక మీదట ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. దియా, నేను చెప్పేది విను. నిన్ను చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. దియా, నీకు చెప్పిన అర్థం కాదు. దియా ప్లీజ్. దియా ఐ డోంట్ మీన్ ఇట్. దియా ప్లీజ్. దియా తొందరపడుకో. దియా డోంట్ వాక్ అవుట్ ఆఫ్ మీ. నీకు చెప్పిన అర్థం కాదు దియా.
ప్రకాష్, నీకు నువ్వు మారిపోయావు, నార్మల్ అయిపోయావు అనిపిస్తే నా కోసం రా. ఐఎమ్ లీవింగ్. ప్రోగ్రాంలో మనం మాట్లాడబోయే వ్యక్తి 40 సంవత్సరాలకు పైగా పారానార్మల్ రీసెర్చ్ గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొంటున్న ప్రముఖ బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ మనతో ఉన్నారు. ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. సార్, ఇది కామన్ గా అందరూ అడిగే ప్రశ్నే. ఈ ఆత్మ, దెయ్యం ఇవన్నీ ఎంతవరకు నిజం సార్? Science. Everything is science. If there is a positive energy, there must be a negative energy too. నమ్మిన వారికి నమ్మని వారికి 100 అడుగుల వ్యత్యాసం ఉంది. నమ్మనిది జరగనంత వరకు. సార్, ఇందులో మనీ మోటివ్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ నాట్. ఉంటే నేను ధనవంతున్నయ్యి ఉండేవాడిని. సార్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఇప్పటి వరకు 10,000 కేసులకు పైగా సాల్వ్ చేస్తున్నారు. అందులో పర్టిక్యులర్గా ఏదైనా విచిత్రమైన విషయాలుంటే మా వ్యూయర్స్కి చెప్తారా? Each and every case that have solved has been interested in its own way. అన్ని దేనికి అవే ప్రత్యేకం. And that's one more thing. It's my ethics not to speak about my clients. సార్, ఒకే సమయంలో చాలా కేసెస్ వస్తే ఏవి యాక్సెప్ట్ చేస్తారు, ఏవి అవాయిడ్ చేస్తారు? It depends on the nature of the case. But ఏదైనా ముగించే వరకు నేనే నేరుగా వెళ్ళి కేసు సాల్వ్ చేస్తాను. You can get my appointment and meet me anytime. థ్యాంక్ యూ సో మచ్ సార్. Mr. Prakash, ఎస్. please wait inside. Sir will meet you shortly. ఇక్కడ? Yeah. థ్యాంక్ యూ. Mr. Prakash. చెప్పండి ప్రకాష్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా చుట్టూ ఏదేదో జరుగుతుంది. అన్ని పీడకలే. మా ఇంట్లో ఉన్న కిటికీ కర్టన్ నా గొంతు పట్టుకుని పిసికేసింది. ఈ ఇంట్లో జరుగుతుంది చూస్తుంటే నేల మీద రక్తం కనపడింది. నా కళ్ళారా చూశాను.
మొత్తం రక్తం. మరుక్షణంలో అక్కడ ఏమీ లేదు సార్. నిద్రపోదామంటే భయంకరమైన శబ్దాలు, చెవులు పగిలిపోయేలా, తలంతా పిచ్చి పిచ్చిగా పగిలిపోయేలా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇది ఒక స్పిరిట్ చేసిన పనిలాగా నాకు అనిపిస్తుంది. స్పిరిట్? సార్, నాకు భయంగా ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? నాకు కాలేదు, కానీ నా ఫస్ట్ వైఫ్కి జరిగింది.